ఒక మనిషికి ఇష్టం ఉన్న పని చేయకపోవడం కన్నా ఇష్టం లేని పని చేయడం వల్ల ఇంకెక్కువ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు ఏదైనా తీసుకురావాలనుకుని ఎవరికైనా ఇష్టం ఉన్న పని, నాకు ఇది ఇష్టం, నాకు ఇది చేసి పెట్టు అని అన్నారు అనుకోండి, నువ్వు ఆ పని చేయలేదు, సపోజ్ చేయలేదు, దానికంటే ఎక్కువ వాళ్ళ మనసు కానీ వాళ్ళు కానీ ఇబ్బంది పడేది వాళ్ళకి ఇష్టం లేని పని ఒకటి ఉంటుంది. వాళ్ళకి అది చేయడం అంటే ఇష్టం లేదు, ఆ పనిని మీరు చేశారు లేదా చేయమని చెప్పారనుకోండి, దాని ఇంపాక్ట్ ఇంకెక్కువ ఉంటుంది. ఏదైతే ఇష్టం ఉన్న పని చేసినా చేయకపోయినా దానికంటే. ఎందుకు అంటే వాళ్ళకి అది ఒక ప్రెషర్ ఎలిమెంట్ అవుతుంది అన్నట్టు. ఎంత అవుతుందంటే అసలు ఇది అవసరం లేదు నా లైఫ్లో, దీనికంటే అనే దగ్గరకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు కానీ ఇష్టమైన పని ఏదైనా ఉంటే వాళ్ళకి చేసేది కొంచెం డిలే చేసినా ఇబ్బంది లేదు, కానీ వాళ్ళకి ఇష్టం లేని పని ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిన టాపిక్ అంటే, యాక్చువల్లీ నేను ఇందాక ఒక రీల్ చూసాను. అందులో ఏముంది, ఒక ఇంట్లో ఒక సోప్ గురించి వాళ్ళకి డైవర్స్ ఇష్యూ వచ్చిందంట. ఆమెకు ఆ సోప్ అంటే ఇష్టం, అలా ఆమెదే వాడుతుందంట, లేకపోతే ఇంకోరేమో అది వాడరంట. ఆ సోప్ నన్ను వాడనిస్తలేరని అది జరిగింది ఇష్యూ. చూడ్డానికి ఎంత సిల్లీగా ఉంటుంది అంటే, సోప్ గురించి డైవర్స్ ఎందుకు అని ఒకటి ఉంటుంది. ఎవరికైనా అదే ఉంటుంది. సోప్ అంటే ఏం తొక్కలో 20 రూపాయలు అయితే సోప్ వచ్చేస్తుంది, దాని గురించి అసలు ఇష్యూ ఎందుకు. ఇప్పుడు రెండు ఆలోచిస్తే, ఇప్పుడు అటు వాళ్ళు ఆపోజిట్లో, ఆమెకి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ సోప్ని వాడొద్దు అన్నా వాడమన్నా, ఏదన్నా ఉంటే వాళ్ళు వాడేది వాడాలన్నా, లేకపోతే ఈమె వాడేది వాడొద్దు అన్నా కూడా ఏం పోతుంది, 20 రూపాయలు కదా, ఆమె ఇష్టం ఉన్నది వాడుకోవచ్చు కదా అనొచ్చు కదా, వాళ్ళు ఎందుకని లేదు. ఒకటి ఈమె సరే పోనీ అని ఈమె వాడచ్చు కదా, ఈమె ఎందుకు వాడతలేదు. ఇప్పుడు వీళ్ళు పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్ళ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు, లేకపోతే కట్నాలు అవి ఇచ్చినా కూడా ఎన్ని లక్షలు ఇచ్చి ఉండొచ్చు. ఒక్క రోజులో ఒక్క పూటలా ఖర్చు పెట్టినంత ఖర్చు కాదు వాళ్ళు నెల మొత్తం ఆ సోపుల గురించి ఖర్చు పెట్టి. కానీ దానివల్ల వచ్చే ఇంపాక్ట్ అంటే వాళ్ళ పెళ్ళిలో చేసుకున్న సంతోషంగా ఖర్చు పెట్టిన దానికన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఆమెకి ఈ సోప్ వాడకుండా ఉండడం వల్ల వస్తుంది. అంటే నెగిటివ్లో, నేను అనేది ఆపోజిట్, పాజిటివ్లో కాదు. ఆమెకు అంత ప్రెషర్గా ఫీల్ అవుతుంది, నన్ను చేయనిస్తలేరు అంటే. అక్కడ మనిషి ఎప్పుడు కానీ పెద్ద పెద్ద విషయాలకి కోపడతారు చేస్తారు అనేది ఏముండదు. అప్పుడు 10 లక్షలు లాస్ వచ్చినా కూడా వాడు పెద్ద లాస్ అవ్వడు అంటే ఇబ్బంది పడరేమో. కానీ ఇంట్లోకి వచ్చి ఒక చిన్న పని ఇటు నుంచి అటు ఇటు అంటే ఆయనకి ఏదైతే ఈ పని ఇలాగే చేయాలని ఒకటి మైండ్లో ఒకటి ఉంటుంది, అది అట్లా కాకుండా ఇంకో రకంగా చేసింది అనుకోండి, కథమే అవుట్. ఇక దానికి ఇష్యూ ఉండదు, దీనికి ఇష్యూ ఉంటుంది. బ్రెయిన్ కొన్నిటికి అలవాటు పడి ఉంటుంది. ఆ మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం, ఇది చేయాలి, ఇది చేయొద్దు, ఇది ఇష్టం, అది ఇష్టం అని కొన్ని డివైడ్ చేసుకొని రెడీగా ఉంటుంది. అది రెడీగా ఉన్నప్పుడు ఇష్టం ఉన్న దాంట్లో కొంచెం నువ్వు లివరేజ్ తీసుకోవచ్చు. ఓకే రైట్, ఇది కొంచెం డిలే చేసుకోవచ్చు, ఒక 4 రోజులు డిలే చేయొచ్చు, 4 నెలలు డిలే చేసుకోవచ్చు, పర్లేదు. కానీ తనకి ఇష్టం లేదు అన్న టాపిక్ ఏదన్నా ఉంటే దాన్ని అసలు క్లియర్గా అవాయిడ్ చేయాల్సింది. అది ఎవరైనా కానీ అది దాన్ని టచ్ చేయకుండా ఉంటే జీవితంలో సంతోషంగా ఉంటారు. ఫస్ట్ హ్యాపీ పక్కకు పెట్టి ప్రశాంతంగా ఉంటారు, అలా డౌటే లేదు. దాన్ని టచ్ చేయని ఆ టాపిక్ని కూడా టచ్ చేయకుండా ఉంటే చాలా బెటర్. ఇప్పుడు అది ఎవరికి ప్రెషర్ అనేది ఇందాక వచ్చిన టాపిక్లో, ఆ సోప్ అనేది ఇప్పుడు వినే వాళ్ళ ప్రతి ఒక్కరికి చిన్న సోప్, అది 20-30 రూపాయల సోపు, దాని గురించి అని అందరికి కామెడీగానే ఉంటుంది. అది సోప్ కాదు, అది ఎమోషన్, అది నెగటివ్ ఎమోషన్. ఆమె చేయాలనుకుంటున్న పనిని చేయనివ్వట్లేదు అనేది ఒకటి ఎమోషన్ వీళ్ళ దృష్టిలో, అంటే ఆమె దృష్టిలో. లేదు వాళ్ళ ఆపోజిట్ దాంట్లో మేము చెప్పింది చేయట్లేదు అనుకోవచ్చు, మేము చేసేది చేయట్లేదు అనుకోవచ్చు. రెండో ఎమోషన్.
అక్కడ చిన్న టాపిక్ అంటే మనీ వైజ్గా చూసినా ఒక వస్తువు వైజ్గా చూసినా కూడా చాలా చిన్న టాపిక్ కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అదే సోప్ ప్లేస్లో ఒక బంగారాన్ని పెట్టండి. ఇప్పుడు ఆ గొడవకు మీరు ఒప్పుకుంటారు కదా? ఆ గొడవ పడడానికి నేను బంగారం కొన అన్నది, లేకపోతే ఈ బంగారం నాది, ఈ బంగారం నీది అని ఇదే గొడవ జరిగితే అందరు ఒప్పుకుంటారు. ఓకే, అంటే దాని వాల్యూని బట్టి మనకి ఈ గొడవ జరగాలా వద్దా అనేది డిసైడ్ అవుతూ ఉంటారు. కానీ వాల్యూని బట్టి గొడవ ఇప్పుడు జరగదు. మైండ్కి, మన బ్రెయిన్స్కి, మైండ్స్కి అది ఎంత వాల్యూ ఉన్నది అనేది దానిది పెద్ద పట్టించుకోదు. అది ఏంటిది, అది నాకేంటిది. ఇప్పుడు మామూలుగా ఇళ్ళల్లో గొడవలు అవుతాయి. అమ్మ కానీ నాన్న కానీ, నాన్న తక్కువ ఎందుకంటే ఇల్లు అది ఉండదు కాబట్టి. అమ్మ ఈ టీ గ్లాస్ ఇక్కడ కాకుండా అక్కడ పెట్టారు, గొడవ అవుతుంది. ఈ బట్టలు అక్కడ కాకుండా చైర్ల మీద దాని మీద వేసారు, గొడవ అవుతుంది. లేదు తిన్న ప్లేట్ తీసుకువెళ్ళకుండా అక్కడ పెట్టారు, గొడవ అవుతుంది. లేదు ప్లేట్ తీసుకెళ్ళి మీరు అక్కడ లేదన్నా మనం తిన్నదంతా ఒక దగ్గర కాకుండా అట్లే వదిలేసి వెళ్ళారు, అక్కడ గొడవ అవుతుంది. టీవీ రిమోట్ పెట్టాల్సిన ప్లేస్ పెట్టలేదు, గొడవ అవుతుంది. లేదు బాత్రూంలో సోపులు కానీ అవి కానీ ఏదన్నా షాంపూలు కానీ వదిలేసి వచ్చిండ్రు, గొడవ అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తే అన్ని 10 రూపాయలు 5 రూపాయలు ఈ ఇష్యూసే. అసలు డబ్బులు కూడా పెట్టాల్సిన పనులు కూడా లేవాడ. కానీ కోపం ఎందుకు వస్తుంది మనిషికి? అది ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది అనేది వాళ్ళ కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు అక్కడ ప్లేట్ అట్లా పెట్టి వెళ్ళడం వల్ల నీకు కోపం రాదు, పెట్టి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా దాన్ని ఎవరు తీస్తున్నారు వాళ్ళ కోపం వస్తుంది. ఒకవేళ నువ్వు రివర్స్ అయినావు అనుకో, ఎవరు తింటున్నారు నువ్వు తీస్తున్నావు అనుకో, అదే కోపం నీకు కూడా వస్తుంది. దాన్ని ఒక వాల్యూ పరంగా చూడొద్దు. అది ఎంత 5 రూపాయల, 10 రూపాయల, 100 రూపాయల, 1000, 1,00,000, కోట అనేది ఇష్యూ కాదు అక్కడ. అది వాళ్ళకి ఏంటిది. ఇప్పుడు నువ్వు ఎవరన్నా ఇది నాకు ఇష్టం లేదు అని ఒక విషయం చెప్పి అందులోకి ఎంటర్ కాకుండా ఉంటే వాళ్ళ స్పేస్ వాళ్ళకి వెనక పోనీ. వాళ్ళకి ఇష్టం ఉన్నది ఇది నాకు చేసి పెట్టా అంటే 4 రోజులు డిలే చేయి, లేకపోతే ఇక నీ ఇష్టం, అది నీ ఓపిక. అది డిలే చేసినా పర్లేదు. కానీ వాళ్ళకి ఇష్టం లేదు అన్న ఏదైతే పదం ఉందో, లేకపోతే ఆ వస్తువులు కానీ, లేకపోతే ఆ ప్లేసులు కానీ, లేకపోతే ఆ మాటలు కానీ, ఆ టాపిక్లు కానీ, వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీ మధ్యలో తీసుకురాకండి, గొడవ ఉండదు.